హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కందిపప్పు పెట్టుకుంటున్నాం. 2 విజిల్లు వచ్చిన తర్వాత దించుకుంటాం. 2 చింతపండు నానేసుకుంటాం ఫ్రెండ్స్. చింతపండు నానేసుకున్న తర్వాత గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని పోపులు వేసుకుంటున్నాం. పోపులు, మిరపకాయలు, కరివేపాకు, సాంబార్ ముక్కలు వేసుకుంటున్నాం. ముక్కలు బాగా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అడుగు పెట్టద్ది. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత కలుపుకొని ఉండాలి. పసుపు, కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి బాగుంటుంది. ఒక కలుపుకొని ఉండాలి. చింతపండు పిసుక్కొని పులుపు వేసుకుంటాను ఫ్రెండ్స్. పులుపు వేసుకున్న తర్వాత కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి. వేసుకుంటే పులుపు మనకి ఎక్కువ తగలదు. సాంబార్ మసాలా వేసుకుంటాను. మగ్గిన తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు పులుపు మగ్గిన తర్వాత సాంబార్ మసాలా వేసుకోవాలి. అప్పుడు నీకు టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. మనం ఇప్పుడు కందిపప్పు కలుపుకొని వేసుకుంటున్నాం. వేసుకున్న తర్వాత అది కొంచెం 2 జగ్గులు 4 జగ్గులు వాటర్ వేసుకోవాలి. అంత చెక్కదనం పనికిరాదు. వేసుకున్న తర్వాత మరుగు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఉప్పు వేసుకుంటాను చాలక కొంచెము. చూడండి, మా క్యాంటీన్ చుట్టుపక్కల ఏరియాలు గట్ట వస్తారు ఫ్రెండ్స్. చాలా ఏరియాలు అయితే చిన్న వాళ్ళతారు, పెద్ద వాళ్ళతారు, సిబిఐ అన్ని ఏరియాలు గట్ట వస్తారు. సార్ సాంబార్ అంటే ఫేమస్. లైక్ చేయండి, షేర్ చేయండి. సాంబార్ తీసుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.